అండి. నా పేరు హేమ. మా పాప పేరు అనన్య. మేము తుని నుంచి వచ్చామండి ఇక్కడికి. పాపకి హెడేక్ అని మేము చూపించడానికని ఇక్కడికొచ్చాము. తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల. అయితే పాప చాలా బాధపడేది హెడేక్‌తో. వేరే హాస్పిటల్స్ చూపించినా ప్రాబ్లమ్ ఏం చెప్పకుండా మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. కానీ పాప హెడేక్ తట్టుకోలేకపోయేది. ఇక్కడికి రాంగానే డాక్టర్ ప్రాబ్లమ్ ఏంటనేది కరెక్ట్‌గా చెప్పారు. నరాలు లోపల డ్యామేజ్ అయిపోయినాయి. సివియర్‌గా డ్యామేజ్ అయిపోయింది. 3 మంత్స్ ఆగితే అసలు కంటి చూపు కూడా పోయిద్దని చెప్పారు. నాకు చాలా భయమేసింది. అసలు ఎట్లాగా అన్నప్పుడు సార్ వెంటనే "ఏం కాదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను. లేజర్ ట్రీట్మెంట్ తగ్గిద్ది" అని చెప్పారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. పాపకి ఫస్ట్ టైం ఇవ్వంగానే ఆ తలనొప్పి అయితే తగ్గింది. అయితే నాకు కూడా హెడేక్ ఉండేది 2 ఇయర్స్ నుంచే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగే చెప్తున్నారు కదా అని నేను ఇంకా చూపించుకోవాలనుకోలేదు. కానీ సార్‌కి చెప్తే సర్లే అమ్మ పోనీ చూస్తానులే. నేను డబ్బుల గురించి ఆలోచించొద్దు. ముందు మీరు బాగా వెళ్తే చాలని చెప్పి ట్రీట్ చేశారు. చూసి నాకు కూడా లోపల నరాల్లో ప్రాబ్లమ్ ఏంటి, ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పారు. అసలు ఇట్లా ఉంటది అనేది కూడా తెలీదు. కానీ సార్ అన్ని ఇలా వివరంగా చెప్పి ట్రీట్మెంట్ చేయంగానే నాకు కూడా హెడేక్ తగ్గిందండి. మా హస్బెండ్ కూడా రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ బెల్స్ పాల్సీ వల్ల కన్ను ప్రాబ్లమ్ ఉండేది. అసలు ఎవరు కూడా సజెస్ట్ చేయలేదు ఐ చూపించుకోవాలనని. కానీ ఇక్కడికి రాంగానే ఆయనే చూసి ఇది కూడా ప్రాబ్లమ్ ఉన్నట్టుందని చెప్పి అట్లా చూసారు. అసలు అనుకోకుండానే సారే చూడంగానే ప్రాబ్లమ్ ఉందని చెప్పి అలా టెస్ట్ చేసి ప్రాబ్లమ్ ఏంటని చెప్పి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు మాకు తగ్గింది. ఐ రియల్లీ థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. ఐ రియల్లీ సజెస్ట్ దిస్ హాస్పిటల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐ హాస్పిటల్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ లేజర్ ట్రీట్మెంట్. లేజర్ ట్రీట్మెంట్ అంటే అందరూ భయపడిపోతారు. దానివల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటది. చిన్న పిల్లలకి ఇవ్వకూడదని చెప్పినప్పుడు నాకు భయమేసింది. కానీ సార్ చెప్పారు, "ఇది ఇచ్చేది వరల్డ్స్ బెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అమ్మా. ఇది అందరూ ఇచ్చేటట్టు కాదు" అని చెప్పంగానే రియల్‌గా నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనిపించలేదు. పాప నేను కూడా బావున్నాము. సో, నిజంగా అసలు ఇది ఉందని కూడా మాకు తెలీదు. కానీ అనుకోకుండా ఇలా వచ్చి మంచి ట్రీట్మెంట్ మేము తీసుకొని హ్యాపీగా వెళ్తున్నాము. రియల్లీ ఐ సజెస్ట్ దిస్ హాస్పిటల్. ఎవరైనా ఇలా హెడేక్‌తో బాధపడుతున్నా, ఇంకా కంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్‌కే సూపర్ లేజర్ ఐ హాస్పిటల్‌కి రమ్మని నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.